శ్రీ సిద్ధారూఢ స్వామి చరిత్ర అధ్యాయం 2 సిద్ధుడు తన స్నేహితులైన సోమప్ప, భీమప్పలతో కలిసి ముందుకు సాగాడు. దారిలో సోమప్ప, భీమప్పలు, సిద్ధా! నీవు ఊరు విడిచి ఎక్కడికి వెళ్తావు? ఎందుకోసం? అని అడిగారు. స్నేహితులారా వినండి. బాల్యంలోనే సద్గురువును వెదుక్కోవాలి, వారి కృపకు పాత్రుడు కావాలి. ఈ విధంగా వారి కృపకు పాత్రుడై బ్రహ్మజ్ఞానాన్ని పొందటమే మానవుని ముఖ్య కర్తవ్యము. దానిని ఈ బాల్యంలోనే సాధించుకోవాలి. ఎందుకంటే ఈ బాల్యావస్థ దాటి యౌవనావస్థ వచ్చిందంటే మనస్సు విషయాలయందు వ్యామోహపడి ఆ విషయాలలోనే చిక్కుకుపోతుంది. ఇక దానికి మోక్షాపేక్షయే కలుగదు. ఇక ముసలితనంలో తాను అనుభవించిన సంస్కారాల వాసనలు విడువక అలలవలె మరల లేస్తూ మనస్సును ధ్వంసం చేస్తాయి. దానితో సవతిపోరు పడలేక మగని ఇంటినుంచి పుట్టింటికి వెళ్ళిపోయిన భార్యలాగా జ్ఞాపక శక్తికూడా నిలువలేక బయటికి పోతుంది. అంతటి హీనమైన బుద్ధితో సద్గతి పొందుట ఎట్లు? ఈ హీన జడ దేహము గాలిలోని దీపంలా, నీటిమీద బుడగలా అనిత్యం. అందువలన చిన్న వయస్సులోనే మనస్సును విషయాలలో చిక్కుపడనివ్వక బ్రహ్మమునందు లయించునట్లు చేయగల సద్గురువును వెదకుటకే నేనిలా బయలుదేరాను అని చెప్పాడు. సోమప్ప, భీమప్పలు సిద్ధుని బోధ విని, అలా అయితే పరమగురువు శోధనకు మేము సిద్ధమే, నడువు అన్నారు. వారితో కలిసి సిద్ధుడు పై గ్రామానికి చేరుకున్నాడు. సోమప్ప, భీమప్పలు ఆకలితో అలమటించిపోతూ, సిద్ధా! ఈ ఊరిలో మనల్ని భోజనానికి ఎవరు పిలుస్తారు? అని అడిగారు. వారితో సిద్ధుడిట్లా చెప్పాడు. మీరు వచ్చింది గురువును వెదకడానికి? లేక అన్నం వెదుక్కోవడానికి? అన్నం కంటే ఎక్కువ తృప్తి శివసాన్నిధ్యం వల్ల లభిస్తుంది. ఇది తెలుసుకోకుండా మీరు ఆకలినే లక్ష్యపెడుతూ ఉంటే బాధ ఎక్కువవుతుంది. అందువలన శివధ్యానం చేయండి. దానికి భీమప్ప, సోమప్పలు పూర్వం ఇంద్రియాలకు వివాదం వచ్చినప్పుడు ప్రజాపతి కూడా ప్రాణానికే ప్రాముఖ్యమిచ్చాడు. అన్నగత ప్రాణం అనే శృతి ఉండనే ఉన్నది. కాబట్టి ప్రాణానికి అన్నం పడవేస్తే మనస్సు తృప్తి చెంది ధాన్యం కుదురుతుంది. అందువలన ప్రాణానికి ముందు అన్నం కావాలి అన్నారు. దానికి సిద్ధుడు ఇలా అన్నాడు: ఆకలి గురించి చింతించడం అనుచితము. శాంతి లేని మీ మనస్సు జఠరాగ్ని దిక్కున నిలవడం వలన ఆకలి అనిపిస్తున్నది. ఆకలి వేయడం, ఆకలి తీరడం ప్రాణం యొక్క స్వభావమే, కాని ఆత్మగుణం కాదు. అన్నశాంతి అనేది 7 గడియల వరకు మాత్రమే ఉండి నశిస్తుంది, మళ్ళీ ఆకలి పుడుతుంది. కాబట్టి అది నిజమైన సుఖం కాదు. కాని ధ్యాన యోగము వలన తాపత్రయం అణగి శాశ్వతమైన సుఖం లభిస్తుంది. సిద్ధాసనంలో కూర్చుని మనస్సును, దృష్టిని ధ్యానంలో పూర్తిగా నిలపాలి. బాహ్యంగా చలించే ప్రాణాన్ని ఆపి సుషుమ్న నాడియందు గట్టిగా చేర్చాలి. అప్పుడు అన్నం లేకుండానే క్షుతాపము అణగి చిత్తము స్థిరంగా నిలుస్తుంది. దానితో తృప్తి శాంతులు తను మనస్సులకు లభిస్తాయి. భీమప్ప, సోమప్పలిద్దరూ సిద్ధుని బోధవిని, సరే నీవు చెప్పినట్లే కానివ్వు, పద అన్నారు. సిద్ధుడు, ఇప్పుడు మనం చేరేది నలదుర్గమునకా, సదాశివపేటకా అని అడిగాడు. భీమప్ప, ఆ నలదుర్గము చాలా దూరము. ఈ సదాశివపేటకు చేరడం ఉత్తమం అని అన్నాడు. దానికి ముగ్గురు ఒప్పుకొని వేసవి ఎండను సహిస్తూ అరక్రోసు దూరం నడచి ఆ ఊరి బయట ఉన్న బసవేశ్వర దేవాలయానికి చేరారు. అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి గుడి మధ్యలోని రంగమంటపంలో పడుకొన్నారు. గుడి లోపల ఉన్న నందీశ్వరుని చూడడంతోనే సిద్ధుడు ఆనందోల్లాసిత వదనుడై పరవశించిపోతూ ఆ నందీశ్వరునిపైన ఎక్కి కూర్చున్నాడు. ఇంతలో దేవాలయ అర్చకుడు వచ్చాడు. నందీశ్వరునిమీద కూర్చున్న సిద్ధుని చూసి కోపంతో గర్జిస్తూ, ఒరేయ్ గాడిదా! ఎవడ్రా నీవు? చండాలుడవా? నాస్తికుడవా? తురకవా? ఎవరు నువ్వు? నీవు శైవుడవే అయితే నీ పుణ్యాన్ని, నీ భక్తి భావాన్ని, శ్రేష్ఠ ధర్మాన్ని మట్టిలో కలిపేశావా? అని నిందించాడు. ధీరుడైన సిద్ధుడు
అతని మాటలకు జంకక, నేను నిజమైన వీరశైవుడను. నేను శిలను పూజిస్తున్నానే, అశుద్ధ భావనను నిర్మూలించాను. అది వృద్ధియే మీ వంటి మందమతుల హృదయాల్లో చేరుకొన్నది. నేను నా పుణ్యానంతా పరహితానికే ధారపోశాను. దానితో పూజారి మరీ కోపించి ఊరిలోకి వెళ్ళి పురప్రముఖులందరికీ ఈ విషయమంతా చెప్పి వారిని గుడి వద్దకు పిలుచుకువచ్చాడు. వారిలో ఒకడు, పాపీ! బసవుని మీద ఎక్కడానికి అది దేవుడని నీకు తెలియదా? మూర్ఖుడా! అని తీవ్రంగా తిడుతూ చెయ్యెత్తి సిద్ధుని కొట్టబోయాడు. ఆ చెయ్యి వెనుక ఉన్న వాకిలికి తగిలి రక్తం ధారకట్టింది. అతడు కటకటా అని అరుస్తూ క్రిందపడిపోయాడు. జనం అతన్ని బయటకు మోసుకుపోయారు. మిగిలిన వారిలో ఒకడు నెమ్మదిగా ఇలా అడిగాడు. తమ్ముడా! నీవు దేవుడిమీద ఏ కారణంగా ఎక్కి కూర్చున్నావు? భయపడకు, దాచకుండా చెప్పు అని అడిగాడు. దానికి సిద్ధుడు, ఏమీ తెలియని పాపాత్ములైన మానవులు హీనమనస్సుతో నమస్కరించి ఈ నందీశ్వరుని పుణ్యాన్నంతా హరించివేశారు. ఇప్పుడది శిలా మాత్రంగా మిగిలింది. దానిని నేను గమనించి మీ శ్రేయస్సు కోసం ఈ బసవునికి ప్రాణప్రతిష్ఠ చేయవలెనని ఎక్కి కూర్చున్నాను. కాని హితము చెప్పబోయిన శ్రీకృష్ణుని అహంకారంతో అవమానించిన కౌరవులు తామే పోయినట్లు అనాయాసంగా మీకు ఆశీర్వాదం లభిస్తుంటే అది తెలుసుకోక మీరు చేసుకున్నదానితో మీరే మోసపోతున్నారు అని చెప్పాడు. అప్పుడు జనులందరూ తమ అహంకారాన్ని విడిచి ఇతడు బాలుడు కాదు, మన పుణ్యమూర్తి, మనము తెలియక నిందించాము అని పశ్చాత్తాపపడ్డారు. అందరూ సిద్ధుని పాదాలంటి నమస్కరించి ఊరిలోనికి తీసుకువెళ్ళి మంచి భోజనము పెట్టి తృప్తిపరిచారు. పిమ్మట వారిలో ఒకరు సిద్ధుని ఇట్లా ప్రశ్నించారు. కాశీలోనూ పురపట్టణాలలోనూ ఉన్న దేవాలయాలన్నిటిలోనూ శిలామూర్తులున్నాయి. వాటి యొక్క పూజా మహిమ వల్ల కళ ఉట్టిపడుతూ ఉంటాయి. దానికి కారణమేమిటి? అని అడిగాడు. దానికి సిద్ధుడు, పూర్వపు ఋషిపుంగవులు తమ తపస్సు, యజ్ఞాల పుణ్యఫలాన్ని ఆ శిలామూర్తులకు ప్రేమతో ఇచ్చి ప్రాణప్రతిష్ఠ గావించారు. అచ్చటికి అనేకమంది జనులు భక్తితో వెళ్లి తమ ధన, ధాన్య, వస్త్ర, వాహనాదులను తను మనస్సులతో దానం చేస్తూ ఆ మూర్తులకు భక్తిభావంతో నమస్కరిస్తూ పుణ్యము పొందుతున్నారు. భయభక్తులతో ఇటువంటి కార్యము జరుగుతూ ఉంటే వాటి పుణ్యము వర్ధమానమవుతుంది. ఆ మూర్తులకు శాంతి, పూజ, వైభవ, ఉత్సవ కార్యాలు విడువకుండా నడుస్తూ ఉంటే వాటికి నాశమెలా కలుగుతుంది? ఇంకా కొన్ని పల్లె, పట్టణాల్లో భ్రాంతిలో పడ్డ జనులు తామస అహంకారములతో లేదా పక్షపాత బుద్ధితో మూర్తులను స్థాపించుతారు. అక్కడకు అగ్నులు ఊరికినే వెళ్ళి నమస్కరించడం వలన ఆ మూర్తుల పుణ్యము నశిస్తుంది. అందువలన అది శవము వలె వట్టి రాయే మిగులుతుంది. పుణ్యము క్షయము కలుగకుండా ఉండాలంటే దాన, ధర్మ, పరోపకార, పూజ, జప, తప, వందనాదులు అత్యావశ్యకము. పుణ్యము వల్లనే త్రిలోకములందు సుఖ సంపత్తుల వ్యవహారము జరుగుతున్నది. పుణ్యము వలన ధనికుడవుతాడు. పుణ్యము వల్లనే రాజుగాని, నర, గంధర్వుడుగాని అవుతాడు. పుణ్యము వల్లనే మోక్షము లభిస్తుంది. ఇది సత్యమని తైత్తరీయోపనిషత్తు చెప్తుంది. తల్లి తాను అన్నము తిని బిడ్డకు ప్రేమతో పాలిచ్చునట్లు బ్రహ్మజ్ఞానికూడా అన్నము ఆ అన్నరూప పుణ్యాన్ని ఈ బసవుని యందుంచి మీ అందరికీ సుఖ సంపత్తులనిచ్చి కాపాడుతాడు అని సిద్ధుడు చెప్పాడు. అంతట జనమంతా మన పూర్వపుణ్యము వలన ఆ నందీసుడే ఈ బాలుని రూపంలో వచ్చాడు అని పరమ భక్తితో సిద్ధుని పూజించి పరమానందంతో జయజయధ్వానాలు చేశారు. సిద్ధుడు సోమప్ప, భీమపలతో కలిసి ముందుకు సాగాడు. దారిలో తీవ్రంగా వీచే పెనుగాలికి పెద్ద పెద్ద చెట్లు ఊగి పడిపోసాగాయి. ఉరుములు, మెరుపుల ఆర్భాటానికి గుండెల్లో అలజడి కలుగసాగింది. ముగ్గురు వర్షంలో వణుకుతూ ఒక చెట్టు క్రిందకొచ్చి చేరారు. అంతలో గాలివాన తగ్గి వెలుతురు వచ్చింది. వేటగాళ్ళు జంతువులను వేటాడుతున్నారు. పులులు, సింహాలు గర్జించసాగాయి.
ఆ భయానక దృశ్యాలను చూసి సోమప్ప, భీమప్పలు భయపడి, సిద్ధా! మనం ఇల్లు విడిచిపెట్టి వచ్చింది చావును వెదుక్కోవడానికిగాని సద్గురువును వెదకడానికి కాదు అని విలపించనారంభించారు. అప్పుడు సిద్ధుడిలా చెప్పాడు, మహాదేవుని మరచి ఇంటిని తలచుకొంటున్నారు. పరమపదమునిచ్చే ఆ శివుడు ఎక్కడకు తీసుకువెళ్తే అక్కడికే పోదాము. అతడు మనల్ని విడువక కరుణతో కాపాడుతాడు. నడవండి. భీమప్ప బురదలో కాలుజారి పడగ మోకాలకు దెబ్బ తగిలి ఏడ్వసాగాడు. అప్పుడు సిద్ధుడు వారిని సమాధానపరుస్తూ, తల్లి తండ్రి అని చెప్పబడే పరమశివుని తలచుటమాని మీరు శరీరం గురించి చింతించడం వలన మీకీ దుస్థితి వచ్చింది. మన అర్హతను పరీక్షించడానికి గురువే మనకి కష్టాల్ని కల్పించారు. ఈ జడదేహమే నేను అనే భావము మీ మనస్సులో ఎప్పటివరకు ఉంటుందో అప్పటివరకు చావు, పుట్టుకల బాధ తప్పదు. గాడిద బరువు వేసుకొని ఇంటికి అడవికి తిరుగునట్లే జడమైన అసంఖ్యాకమైన ఈ శరీరాలను మోసుకుంటూ ఇహపరాలకి తిరిగి తిరిగి కష్టపడవలసి వస్తుంది. ఈ దేహాభిమానమే పూర్వజన్మలో చేసినటువంటి కర్మ సంస్కారాలకు కారణభూతము. దుఃఖాన్ని సుఖంగా చూడగలగడం కష్టమే. ఈ కష్ట విమోచనానికి వివేకాది సాధన చతుష్టయాలు ముఖ్య సాధకాలు. మనము ముక్తి చింతనతో ఏ గురువునైతే వెదుకుతుంటామో ఆ గురుదేవుడే కరుణించి మన హృదయంలో అంతర్యామియే మనకు నిజమైన వైరాగ్యాన్ని ప్రసాదిస్తాడు. అందువలన ఇప్పుడు లోపల దాగివున్న భయాలన్నింటినీ వదలి ముందుకు వెళ్లడం శ్రేయస్కరం అని సిద్ధుడు ఉపదేశించాడు. అప్పుడు సోమప్ప, భీమప్పలిద్దరూ అయినదేదో అయిపోయింది. ముందు మాకు ఇంటికి దారి చూపించు. గురువు సంగతి తరువాత చూసుకోవచ్చు అని అన్నారు. మళ్ళీ సిద్ధుడు, ఏ కష్టము లేకుండా గురుప్రాప్తి కాదు. తల్లి తండ్రులను పొందవచ్చు, భార్యా బిడ్డలను పొందవచ్చు. కాని గురుచింతన చాలా కష్టం. గురుదర్శనం ఇంకా కష్టం. గురు సేవ దుర్లభం. గురువు లభించడం చాలా కష్టం. ఆత్మబోధ చేసే గురువు లభించడం పరమ దుర్లభం. రోగి, మందు చేదుగా ఉందని విడిచిపెట్టతగునా? ఓరే సౌఖ్యమనుకుంటే అదుగో చూడండి ఊరు అని సిద్ధుడు ఊరు చూపించాడు. కొంచెం దూరంలో పాడుబడిన దేవాలయాన్ని చూశారు. అక్కడికి వెళ్లి విశ్రాంతి తీసుకోబోయే లోపల వర్షానికి నానిన గోడ ఒకటి పెద్ద శబ్దంతో పడిపోయింది. దానితో సోమప్ప, భీమప్పలకు గుండె అదిరిపోయింది. అయ్యో సిద్ధా! మాకు ఉత్తమ గురువు దొరికేది చచ్చిపోయాకనా? నీ బోధచాలు. ముందు మా ఆకలి సంగతి చూడు అని మొదలుపెట్టారు. మిత్రులారా, మీ మనస్కు తృప్తలేదు. ముందు ఊరు చూపించమన్నారు. ఊరు చూసిన తర్వాత ఇప్పుడు భోజనాన్ని ఆశిస్తున్నారు. కోరికలకు అంతులేదు. కోరికలను జయించే సాధనని విడిచిపెట్టి మీరు ఇప్పుడు భోజనం కోసం ప్రయత్నిస్తే మీకు కీడు తప్పదు అని సిద్ధుడు నిద్రకు ఉపక్రమించాడు. సోమప్ప, భీమప్పలు క్షుద్బాధకు తట్టుకోలేక భిక్షాటనకే ఒక వీధికి వెళ్లారు. వాళ్లని కుక్కలు వెంబడించాయి. వాళ్ళిద్దరూ భయపడి ఒక గోడ చాటున దాక్కున్నారు. కుక్కల అరుపులకి ఆ ఇంటి యజమాని తలుపు తీసి బయటకొచ్చి వాళ్లను చూసి కోపంతో, వెధవల్లారా! మొన్న మా గేదెలను దొంగిలించింది మీరేగదా! ఇప్పుడు మళ్ళీ ఎవరి ఇంట్లో దోచుకోవాలని వచ్చారు? అని అరిచాడు. అయ్యా, మేము దొంగలము కాము. భిక్షాటనకే వచ్చిన వాళ్లం. ఆకలి ఇంత అన్నముంటే పెట్టించండి అన్నారు సోమప్ప, భీమప్పలు. వెధవల్లారా! మీకు బిచ్చం కావాలా? ఉండండి, మీకు వేసే బిచ్చం తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్లి కొరడా తీసుకవచ్చాడు. దాంతో ఇద్దరు భయపడి వీధి పట్టుకు పరుగెత్తారు. నడివీధికి వచ్చేటప్పటికి గస్తీ వాళ్ల చేతుల్లో పడ్డారు. వాళ్ళు, గాడిద కొడుకుల్లారా! మీవాళ్లెక్కడ దాక్కున్నారు? ఇప్పుడు మీరు ఏ ఇంటికి కన్నం వేయడానికి వచ్చారు? అని గదిమారు. దానికి సోమప్ప, భీమప్పలు, మేము నిజంగా భిక్షాటనకే బయలుదేరాము. దొంగలంకాదు అని దీనంగా వాళ్లని వేడుకొన్నారు. మీకు ఇంత రాత్రివేళ ఎవరు భిక్ష వేస్తారు? మీరు ఎవరింటికి వెళ్లకుండా దేవాలయానికి వెళ్ళి పడుకోండి.
చీకటితోనే లేచి భిక్షకు వెళ్ళవచ్చు అని పంపించారు. ఆ కావలివాళ్లు సోమప, భీమపులను విడిచిపెట్టిందే తడవుగా పరుగెత్తుకుంటూ గుడికి వచ్చి సిద్ధునికి తమ కష్టాలన్నీ చెప్పుకొన్నారు. అప్పుడు సిద్ధుడు ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్లారు. దీనివల్ల ఆవగింజంతైనా ఫలప్రాప్తి లేకపోగా కష్టాలు ఎదురయ్యాయి. చూడండి. నేను నిశ్చల చిత్తంతో శివధ్యాన తత్పరుడనే కూర్చుని ఉన్నాను. అంతలో అర్చకుడు వచ్చి నైవేద్యం పెట్టి నీళ్లు కూడా ఇచ్చివెళ్లాడు. కాళ్ళు చేతులు లేకుండా తల్లిడిల్లుతున్న జీవులకి అన్నం పెట్టే దేవుడు మనకి అన్నం పెట్టడా? ఎవరైతే వేదాలను సృష్టించి కాపాడుతున్నాడో, ఎవరైతే సకల దేవతలను కాపాడుతున్నాడో, ఎవరైతే మార్కండేయుణ్ణి కాపాడాడో, ఎవరైతే ఈ నిఖిల జగత్తును సృష్టించి ఆ సృష్టిలో తానే అంతర్యామియే తిరుగుతుంటాడో అతడే మన అందరినీ కాపాడుతాడు అని చెప్పాడు. వాళ్ళిద్దరూ నువ్వు ఎంత చెప్పినా వినకుండా వెళ్ళినందుకు మాకిలాంటి కష్టాలు ప్రాప్తించాయి. మాదే తప్పు అని అన్నారు. తరువాత సిద్ధుడు ఆ నైవేద్యపు విస్తరు వాళ్ల ముందుంచాడు. ముగ్గురు కలిసి ఆ నైవేద్యాన్ని ఆరగించారు. ఆ మరుసటి రోజు ఉదయం సోమప, భీమపలు, సిద్ధా, మాకు గురువు వద్దు, ముక్తి వద్దు, మాకు మా తల్లిదండ్రుల మీద బెంగగా ఉన్నది, మాకిక ఇంటికి వెళ్లటానికి సెలవిప్పించు అని అన్నారు. దానికి సిద్ధుడు, కోమలాంగులారా, మీరు ఇంట్లోనే ఉండి సోమధరుణ్ణి విడిచిపెట్టక ధ్యానించండి. శ్రీ గురువు మీ కోర్కెలను తీర్చి కాపాడుతాడు అని చెప్పి వాళ్లను మన్నించి ఇంటికి పంపించేశాడు. సిద్ధుడు ఒక్కడే సంచరిస్తూ హైదరాబాద్కి చేరాడు. అక్కడ గోల్కొండ వద్ద ఒక చిన్న గుహలో ధ్యానస్థుడై కూర్చున్నాడు. అక్కడినుంచి దక్షిణ దిక్కుగా పయనిస్తే సద్గురు దర్శనమవుతుందని అతనికి ధ్యానంలో గోచరించింది. వెంటనే దక్షిణానికి బయలుదేరి శ్రీశైలంచేరాడు. అక్కడి సూర్యసింహాసన మఠంలోని స్వామివారి దర్శనం చేసుకొన్నాడు. ఆ స్వాములవారు సిద్ధుని చూసి, బిడ్డా, నీవెవరు? ఇంత చిన్న వయస్సులో ఇల్లు విడిచి దేనికి వచ్చావు? అని అడిగారు. సిద్ధుడు తాను సద్గురువును వెతుక్కుంటూ వచ్చానని చెప్పగా స్వాములవారు ఇట్లా అన్నారు. అయితే సద్గురు కృప పొందటానికి సాధనాలు ఏవి? దానికి సిద్ధుడిలా బదులు చెప్పాడు. స్వామీ, వివేకాది 4 సాధనలతో ఈ సంసారము దుఃఖమేమని తెలుసుకొని వేశ్య తన విటునిమీదనే మనస్సును లగ్నం చేసినట్లుగా మోక్షాపేక్ష గలవాడు పరమసుఖమునందే మనస్సును లగ్నం చేస్తాడు. ఇక అహంకారమనగా సర్వాన్ని నేనే తెలుసుకుంటున్నాను అనే భ్రమ. మమకారమనగా తనకు ఎదురుగా కనిపించే సకల వస్తువులు తనవేయను భావము. ఈ విధమైన ఆలోచనతో జడ, చేతనాలను వేరుపరచి తెలుసుకోవడమే ఆత్మానాత్మ వివేకము. ఇటువంటి ఆలోచనతో తనకు అన్యమైన ఇహపర లోకాల్లోని భోగభాగ్యాలన్నీ దుఃఖమేమని తెలుసుకొని వాటిని కోరక తృణప్రాయంగా తిరస్కరించి విడుచుటయే శ్రేష్టమైన వైరాగ్యము. ఇక కోతివలె విషయాల మీదకు పరుగెత్తే మనస్సును అరికట్టుటయే సమము. బాహ్య విషయాలలో కొట్టుమిట్టాడే జ్ఞానేంద్రియాలను పట్టుకోవడమే దమము. గురువులయందు, వేదశాస్త్రములయందు సడలని విశ్వాసము కలిగి ఉండుటే నిజమై శ్రద్ధ. అటువంటి శ్రద్ధతో నిత్యకర్మలను, ఉపాసనలను చేస్తూ మనస్సులో కలిగే రకరకాల సంకల్ప వికల్పాలను దూరం చేసుకుంటూ చిత్తమును స్థైర్యం ఉంచడమే సమాధానము. ఈ ప్రకారంగా వైరాగ్యమునందు స్థిరమయ్యున్న మనస్సును మరల విషయములు మీదకు పోకుండా చేయుటయే ఉపరతి. ఈ సాధనలను చేసే కాలంలో శరీరాన్ని విడువకుండా పీడించే శీతోష్ణాది ద్వంద్వాలను సహించుటయే తితిక్ష. ఇలా సమదమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానాలనే ఆరింటిని సమాధి షట్సంపతి అంటారు. చిన్న పిల్లవాని నోటినుండి ముత్యాల్లా వెలువడిన ఈ తత్వవచనాలు విని స్వామివారు ఆనంద పరవశులై సిద్ధుని కోగిలించుకుని ముద్దాడుతూ తనలో తాను ఇలా ఆలోచిస్తున్నారు. ఇతడు గత జన్మలో అనంతమైన తపస్సు చేసిన తపోభ్రష్టుడా? లేక జనులను సంసార సాగరాన్నుంచి దరిచేర్చడానికి దిగి వచ్చిన శంకరుడా? ఇతడు సాక్షాత్తు శంకరుడేనని నిశ్చయించుకొని
సిద్ధునితో, బాలకా! నీకు త్వరలో సద్గురువు లభిస్తారు. వారినుండి జ్ఞానాన్ని పొంది జగద్గురువై సర్వజనులలో జ్ఞానజ్యోతిని వెలిగించు. నీ కీర్తి నలుదిక్కులా వ్యాపించుగాక అని ఆశీర్వదించి పంపారు. అక్కడ నుండి సిద్ధుడు రాయచోటి, నవనంది మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ చివరకు సురపురమనే ఊరికి చేరారు. అక్కడ శివాలయంలో కొందరు సాధువులు కనిపించగా వారిని పరమార్థానికి దారిచూపే సద్గురువులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. వారు అక్కడకు సమీపంలో గుడగుంటి అనే పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీగజదండ మహాస్వామి వారున్నారని చెప్పారు. అది విని సిద్ధుడు నిద్రాహారాలు మాని ఏకాగ్రమైన మనస్సుతో గురుస్మరణ గావిస్తూ 3 రోజులు ప్రయాణం చేసి చివరకు గుడగుంటికి చేరుకొన్నాడు. సిద్ధుడు ఊరి వెలుపల ఉన్న మల్లికార్జున దేవాలయంలో దర్శనం చేసుకుని మఠానికి వచ్చాడు. అక్కడ నక్షత్రాల మధ్య నిండు చంద్రునిలా వెలిగిపోతున్న గజదండ మహాస్వాములవారి దర్శనం చేసుకొన్నాడు. వారి దర్శనంతోనే హృదయం ఆనందంతో నిండిపోగా శ్రీ సద్గురు గజదండ మహారాజ్కీ జై అంటూ జయ జయధ్వానాలు చేస్తూ స్వామివారికి సాష్టాంగదండ ప్రణామం ఆచరించి నన్ను కాపాడు తండ్రి అంటూ చేతులు జోడించి నిలబడ్డాడు. గజదండ మహాస్వామి సిద్ధుని పరిశీలనగా చూస్తూ, బాలకా! నీవు ఎవరి పిల్లవాడివి? ఎక్కడనుంచి వచ్చావు? ఇక్కడికి రావడానికి కారణమేమిటి? అని అడిగారు. సిద్ధుడు గురుదేవా! నేను బీదరికోటనుంచి వచ్చాను. నా తండ్రి గురు శాంతప్ప దుంహక నివృత్తి పరమానంద ప్రాప్తి కోసమై ఇక్కడకు వచ్చాను. గురువుగారు అతని అర్హతను పరీక్షించాలనే ఉద్దేశ్యంతో, అయితే నీవు ఇక్కడే సేవ చేసుకుంటూ ఉండు అని చెప్పి చాలా రోజులు సిద్ధుని హీన సేవలో నియోగించారు. సిద్ధుడు మాత్రం రాత్రనక పగలనక సద్గురు సేవలో మునిగిపోయాడు. మఠ ప్రాంగణమంతా కసవు ఓడవడం, పేడ ఎత్తడం, అంట్లు తోమడం వంటి సేవలన్నీ ఉచ్చ నీచ భావం లేకుండా సంతోషంతో చేసేవాడు. ఇలా 12 సంవత్సరాలపాటు అహోరాత్రాలు గురుసేవలో నిమగ్నమైపోయాడు. గురువుగారు సిద్ధుని సేవ నిరతిని గమనించి అతడు అర్హుడేనని నిర్ణయించుకుని ఒకరోజు ఈ సేవలను విడిచి శాస్త్రాధ్యయనంలో నిమగ్నుడవు కమ్ము అని ఆజ్ఞాపించారు. గుర్వాజ్ఞ పొందిన పిమ్మట సిద్ధుడు శాస్త్రాధ్యయనం చేయసాగాడు. ఒకరోజు సురపురపు ఆస్థాన పండితుడైన సబ్బయ్య శాస్త్రి గజదండ గురువులను అవహేళన చేసే ఉద్దేశ్యంతో వచ్చి కూర్చున్నాడు. అప్పుడు గురువుగారు శిష్యులకు శాస్త్ర ప్రవచనం చేస్తూ ఉన్నారు. శాస్త్రిగారు, మీ శిష్యులకు ఏ శాస్త్రం బోధిస్తున్నారండి? అని అడిగాడు. ఉపనిషత్తుల అర్థాన్ని బోధిస్తున్నానన్నారు గురువుగారు. అదివిని సుబ్బయ్య శాస్త్రి హేళనగా నవ్వుతూ, స్వామీ! ఉపనిషత్తులను శ్రవణం చేయడానికిగాని బోధించడానిక్కాని బ్రాహ్మణులకు తప్ప వేరొకరికి అర్హత లేదు. ఉపనిషత్తు యొక్క మూల శబ్దార్థమే మీకు తెలియదు. తగుదునమ్మా అని శిష్యులకు బోధించడం కూడానా? అన్నాడు. శాస్త్రి ఇలా అని అనగానే సిద్ధుడు దిగ్గునలేచి గురువుగారి పాదాలకు నమస్కారం చేసి, తండ్రి మీరు అనుజ్ఞ ఇస్తే ఇతనికి నేను సమాధానం చెప్తాను అని విన్నవించుకొన్నాడు. గురువుగారి అనుమతితో సిద్ధుడిలా చెప్పాడు. శాస్త్రిగారు, వినండి. నిత్య బ్రహ్మాత్మైక్య బోధక బ్రహ్మ విద్యమే ఉపనిషత్తు యొక్క నిజమైన అర్థమని తెలిసికొనండి. దానికి శాస్త్రి, దీనికి విద్య అనే అర్థాన్ని ఎందుకు చెప్తున్నావు? అని అడిగాడు. సిద్ధుడు, శాస్త్రిగారు, మొదట తాను రాధాపుత్రుడననేది కర్ణునికి దృఢంగా తెలిసిన విషయం. కాని శ్రీకృష్ణ పరమాత్మ నీవు రాధేయుడవు కావు, కుంతిపుత్రుడవు అని చెప్పినప్పుడు కర్ణునికి ముందున్న భ్రమ తొలగి సత్య జ్ఞానోదయమైంది. అలానే ఈ బ్రహ్మ విద్య కూడా శిష్యుని హృదయంలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఉపనిషత్ శబ్దానికి రెండర్థాలున్నాయి. వినండి. మందజిజ్ఞాసువులను దుఃఖంలో పడవేసే జరామరణములను ఉపనిషాదేతి అనగా నశింపజేయనది అని ఒక అర్థము, ముముక్షువులను అనగా బ్రహ్మము యొక్క సమీపానికి తీసుకుని వెళ్ళునది అని రెండవ అర్థము. మరింత గంభీరమైన మూడవ అర్థమేమంటే
దుఃఖానికి కారణభూతమైన అవిద్యను దూరం చేసే సాధనం అని ఉపనిషత్తు అంటే భేదరహిత జ్ఞానమని తెలుసుకో. ఉపనిషత్తుల అర్థము వేదాలను శోధించిన శివయోగికి మాత్రమే తెలుస్తుంది. జగత్తులో ఇంతటి జ్ఞానానికే సాధన చేసేవారు అసంఖ్యాకంగా ఉన్నారు. ఇవే మీ తెలియకుండా ఏదో తెలిసినట్లుగా మాట్లాడడం మీకు ఉచితం కాదు. ఇక మీరు బ్రాహ్మణులు మాత్రమే బ్రహ్మ విద్యకు అర్హులని తక్కినవారు కారని అన్నారు. సరే, మొదట నీ గోత్రం విచారించి చూస్తే నీవే బ్రాహ్మణుడవుగావు. వజ్రసూచి గ్రంథంలో చెప్పబడిన 6 ప్రశ్నలను విచారించి చూస్తే మొదట నీకే బ్రాహ్మణత్వం లేదని తేలిపోతుంది. బ్రాహ్మణుడు అనేది కనిపించే ఈ శరీరమా, జీవమా, జాతియా, కర్మమా, దానమా, లేక జ్ఞానమా? ఈ ఆరింటిలో దేనిని బ్రాహ్మణుడంటారు? జీవుడిని బ్రాహ్మణుడు అన్నట్టితే జన్మజన్మాంతరాలలో చేసిన కర్మల ఫలాన్ని అనుభవించడానికే దేవతల నుండి క్రిమికీటకాదులు వరకు జన్మలెత్తుతూ అనేక శరీరాలలో అనేక పేర్లతో వ్యవహరించబడే జీవుడు బ్రాహ్మణుడు కాలేడు. ఇక నీవు శరీరాన్ని బ్రాహ్మణుడు అంటావనుకో, అనంతకోటి శరీరాలు పుడుతున్నాయి. ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరాలను దహనం చేస్తాం. మరి శరీరమే బ్రాహ్మణుడైతే నీకు బ్రహ్మహత్యా దోషం చుట్టుకోదా? పోనీ జాతిని బ్రాహ్మణుడంటావా? విను. మానవ పశుపక్షులయందు కొందరు ఋషులు నీతివంతులై జన్మించారు. ఊర్వశి గర్భాన వశిష్ఠుడు, కైవర్తకి కడుపున వ్యాసుడు పుట్టలేదా? జంబుకము కడుపున జాంబుక ఋషి, అంబి అనే లేడి గర్భాన శృంగుడు, పుట్టలోనుంచి వాల్మీకి ఋషి, కుంభమునుంచి అగస్త్యముని జన్మించలేదా? జటాజూటమునుంచి కౌశికుడు, దర్భనుంచి బుధుడు, స్తనమునుంచి గౌతముడు జన్మించారు. ఈ విధముగా ఋషులు వేర్వేరు జాతులలో జన్మలెత్తికూడా ఆత్మజ్ఞాన సంపన్నులు కాలేదా? లోకపూజ్యులు కాలేదా? ఇక మీరు జ్ఞానాన్ని బ్రాహ్మణుడనేటట్లితే జ్ఞానం అనేది అన్ని ప్రాణులలోనూ ఒకే విధంగా ఉంటుంది. ఇక పారమార్థిక జ్ఞానానికి వస్తే బ్రాహ్మణులే కాదు, అన్ని వర్గాలలోనూ బ్రహ్మజ్ఞానులు ఉన్నారు. కాబట్టి జ్ఞానము కూడా బ్రాహ్మణుడు కాజాలదు. ఇక కర్మని బ్రాహ్మణుడు అనేటట్లయితే ప్రారబ్ధము, సంచితము అనే కర్మలు అందరికి ఉండగా వీరిలో బ్రాహ్మణుడెవరు? మీరు ఒకవేళ షట్కర్మలే బ్రాహ్మణుడనేటట్లితే మునీశ్వరులు ఆ కర్మలన్నీ విడిచిపెట్టి నిర్మలురైనారు. కర్మను విడిచిపెట్టినప్పటికీ వారి బ్రాహ్మణత్వం పోకపోవుట చేతనే వారు ఈ జగత్తులో పరమపూజ్యులైనారు. పోతే దానాన్ని బట్టి బ్రాహ్మణుడంటావా? లోకంలో ఎందరో క్షత్రియులు, వైశ్యులు వెండి, బంగారు, రత్న, మాణిక్యాలు దానంచేసే వారున్నారు. వారంతా బ్రాహ్మణులేనా? అటువంటప్పుడు అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు? జాతిరహితుడు, నిర్గుణుడు, క్రియాతీతుడు, షడూర్మి షద్భావరహితుడు మరియు చైతన్య స్వరూపుడునన్న సంపూర్ణ జ్ఞానంతో కూడిన పరమహంసయే బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానాతీతి అనగా బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు అని వేదము జాతిని కాదని బ్రహ్మజ్ఞానానికే పట్టం కడుతుంటే ఇక నువ్వెంతట బ్రాహ్మణుడవయ్యా అంటూ సిద్ధుడు పలికిన మాటలకు సుబ్బయ్య శాస్త్రి తలెత్తలేకపోయాడు. సిద్ధుని స్తుతిస్తూ గజదండ గురువులకు నమస్కరించి అక్కడినుంచి లేచి వెళ్ళిపోయాడు. సుబ్బయ్య శాస్త్రితో చేసిన ఈ తర్కవాదానికి ఆశ్చర్యపర వసులైన గురువుగారు సిద్ధుని తన ప్రక్కన కూర్చుండబెట్టుకుని అతని శిరస్సున తమ అభయ హస్తముంచి ఆశీర్వదించారు. ఈ చర్చతో సిద్ధుడు బ్రహ్మజ్ఞానానికి అర్హుడని గ్రహించి తారక మంత్రోపదేశము చేసి నీవు నరుడవుగావు, ఆ పరబ్రహ్మమే నీవు అని తెలిపారు. సిద్ధుడు ఆనందాశ్రువులతో సద్గురు పాదకమలములను ప్రోక్షించి నమస్కరించాడు. వినమ్రుడై నించుని ఇలా అడిగాడు. గురుదేవా, శాస్త్రాల మర్మం ఫలించినట్లు గుర్తు ఏమిటి? దానికి గురువుగారు సంశయము, అసంభావన మొదలైన విపరీతభావాలు అణిగి పరమాత్మయే నేనన్న భావం దృఢంగా నిలవడమే శాస్త్రం ద్వారా జ్ఞానం ఫలించిందనడానికి గుర్తు అన్నారు. మళ్ళీ సిద్ధుడు, తండ్రి, జీవుడు బ్రహ్మమునందు ఎలా ఐక్యమవుతాడు అని అడిగాడు. గురువుగారు,
బిడ్డా! కుండ లోపల మొదటనే ఉన్కాసము కుండను పగులగొట్టడంతోనే బయట ఉన్న పూర్ణాకాశంతో ఎలా ఐక్యమవుతుందో అలానే జీవుడు పరబ్రహ్మమునందు ఐక్యమవుతాడు అన్నారు. ఈ విధంగా సిద్ధుడు జీవబ్రహ్మైక్యాన్ని గూర్చి గురువుగారితో సవివరంగా చర్చించాడు. అప్పటికి సిద్ధుని వయస్సు సుమారు 20 సంవత్సరములు ఉంటుంది. ఆ వయస్సుకు మీరిన విద్వత్తుకు మీరిన అనుభవము గురువుగారిని కూడా ఆశ్చర్యచకితులను చేసింది. నిజానికి సిద్ధుడు గురువు వద్ద విద్యనభ్యసించింది లేదు. జన్మతః జ్ఞానసంపన్నుడాయన. అవతారమూర్తులైనప్పటికీ శ్రీరాముడు వశిష్ఠులవారిని, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని సేవించి లోకానికి గురువును సేవించడమనే ఆదర్శాన్ని చూపించారు. అలాగే సిద్ధుడు పూర్ణజ్ఞాన స్వరూపుడై యుండికూడ గజదండ గురువులను ఆశ్రయించాడు. చరచ్చానంతరం సిద్ధుడు గురువుగారితో, గురువర్యా! బాల్యంలోని రూపం యౌవనం రావడంతో నశిస్తుంది. అలానే యౌవనంలోని రూపాన్ని నశింపజేస్తుంది వార్ధక్యం. పూర్వపు రూపాన్ని ఉత్తర రూపం ఎలా నశింపజేస్తుందో అలానే స్వస్వరూప జ్ఞానమనేది పూర్వరూపమైన కర్మరూపలింగ ధారణను నశింపజేస్తుంది. అందువలన గురుదేవా! మీరిచ్చిన పూర్వలింగాన్ని మీరే తీసుకొనవలసినది అంటూ తన మెడలోని లింగాన్ని తెంపి గురువుగారి పాదముల వద్ద ఉంచాడు. గురువుగారు సిద్ధ! లింగాన్ని త్యజించడం ధర్మవిరుద్ధం. లింగాన్ని విడువవద్దు అన్నారు. దానికి సిద్ధుడు గురుదేవా! పరమచిత్స్వరూపాన్ని నేననే జ్ఞానంనాలో దృఢంగా నాటుకున్నాక ఈ లింగంతో పనియేమీ? జ్ఞానికి జాతి, మత, కుల, గోత్రాదులు లేవు. ఐతరేయోపనిషత్తులో భాష్యకారుడు జ్ఞానికి కర్మలను ఖండించియున్నాడు. బ్రహ్మజ్ఞానము పొందిన పిమ్మట చేసే కర్మ వంధ్యాసతి భోగమువలే ఫలకారికాదు. కావున నిరంతర ఆత్మభావంలో ఉండే బ్రహ్మజ్ఞానికి కర్మతో పనిలేదు అని వివరించాడు. సిద్ధుని ఈ తత్వగర్భిత వాక్యాలు విని గురువుగారు ఆశ్చర్యచకితులై, ఇతడు సరస్వతి అంశతో అవతరించినవాడు, మూల బ్రహ్మమునందు ఈతని వృత్తి మొదటినుంచి ఆరూఢమయ్యున్నందున ఈతనికి ఆరుడ నామమే సరియైన నామము. విద్యాభాసం చేయకనే వేదాంగాలన్నీ ఎరిగిన విద్యామూర్తి యగుటచేత భారతి అనే పేరుకూడా ఇతనికి తగినది అని తలచి సిద్ధునికి మంగళ స్నానము గావించి శాస్త్రోక్త విధి పూర్వకముగా అవధూతాశ్రమాన్నించి సిద్ధారుడ భారతి అనే ఆశ్రమనామాన్ని ప్రసాదించారు. ఈ నామము నీకు జగత్తునందు యోగ్యమైన నామమగుగాక. నీవు పరమపావన దివ్యమూర్తివై ప్రకాశింతువుగాక. ఈ కలియుగమునందు అధర్మము పెచ్చుపెరిగి జనులు భక్తి ధర్మాలను మరచి ఇచ్చవచ్చినట్లు సంచరిస్తున్నారు. నీవు మొదట ఈ భూమిమీద పుణ్యక్షేత్రాలలో సంచరిస్తూ ప్రజలలో భక్తిభావం కలిగిస్తూ అధికారులైన వారికి తత్వబోధ గావిస్తూ లోకాన్ని ఉద్ధరించు. ప్రారబ్ధరూపమైన సుఖదుఖాలను సమభావంతో స్వీకరిస్తూ పరమయోగివై జీవించు అని ఆశీర్వదించారు. సిద్ధులు ఆనందాశ్రువులతో గురువును కొనియాడుతూ గజదండ గురువులకు ప్రదక్షిణము గావించి వారి పాదాలకు సాష్టాంగ నమస్కారము చేసి గుర్వాజ్ఞను శిరసా వహిస్తూ అక్కడ నుండి దేశ సంచారానికి బయలుదేరారు. Please like, share and subscribe, also comment.